హలో ఆస్పిరెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. బాగా ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, చాలామంది నన్ను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కట్ ఆఫ్, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కట్ ఆఫ్ కొంచెం మీ అనాలిసిస్లో చెప్పండి సార్ అని చాలామంది మెసేజ్ చేస్తున్నారండి. సో దానికి సంబంధించి ఈ వీడియో అనేది మీకు కంప్లీట్గా కట్ ఆఫ్ సంబంధించి, నెక్స్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు, అలాగే మన కోర్స్ గురించి మొత్తం ఈ యొక్క వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనం చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలండి. సో చూసుకున్నట్లయితే ఎంతమంది ఎగ్జామ్ రాశారు అని చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా 97,000 మంది దాకా ఎగ్జామ్ రాశారు. సో ఎగ్జామ్ రాసినప్పటికీ ఇక్కడ మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేవి ఇంచుమించుగా ఒక 699 పోస్టులు దాకా ఉన్నాయి. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ఒక 100 పోస్టులు ఉన్నాయి అటు ఇటుగా. సో అంటే రెండు కలిపి ఒక 700 ఉన్నాయండి. సో 600 అవి 100 అవి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతమంది సెలెక్ట్ అవుతారు అనేది ఫస్ట్ మనకు ఐడియా రావాలి. అంటే 1:15 ఎక్కువ తీస్తున్నారు ఏబిపిఎస్సి వాళ్ళు మెయిన్స్కి. అంటే ఒక పోస్ట్కి 1:15 మందిని తీస్తున్నారు ఇక్కడ. ఒక పోస్ట్కి 15 మంది మెయిన్స్. సో ఇప్పుడు ఎంత రావచ్చు, కట్ ఆఫ్ ఏంటి అని ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ ఉంటే పేపర్ ఎలా ఉందో చూడాలి. ఫస్ట్ మనం పేపర్ ఎలా ఉందని అంటే ఈజీయా, మోడరేటా, టఫ్ అని చూసుకున్నట్లయితే టఫ్ అయితే పేపర్ ఏం లేదు, కానీ కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి. అది ఏ పేపర్ అన్నా కామనే. బట్ మోడరేట్గా మనం చెప్పుకోవచ్చు, ఈజీ టు మోడరేట్గా మనం చెప్పుకోవచ్చు. సో దీని తగ్గట్టు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ అంటే జెన్యూన్గా చెప్పండి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ఖచ్చితంగా 70 అలా టచ్ అయితే జనరల్ క్వాలిఫై అవ్వచ్చండి. బట్ రిజర్వేషన్ బట్టి ఇంకా మారుతుంది. సో 70 అయితే ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సరే ఎగ్జాక్ట్ ఇదే అంటే నా అనాలిసిస్ చెప్తున్నాను. 70 వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చండి. 60 అలాగైతే ఉండదు. పోయినసారి 56 ఉండింది. సో పోయినసారితో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది రాశారు, కాంపిటీషన్ కూడా ఉంది కాబట్టి ఒక 70 అయితే టచ్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. ఓకేనా, 70 లేదా 1-2 మార్కులు అటు ఇటు అవ్వచ్చు అనమాట. అరౌండ్ 70 అనుకోండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. నెక్స్ట్ ఇక మనకి రిజర్వేషన్ తగ్గట్టు ఒక 3-4 మార్కులు తగ్గుతూ అలాగ వస్తాయి. ఎస్టీ వాళ్ళకైతే 50 వచ్చిన ఛాన్స్ అయితే ఉందండి. ఎస్టీ వాళ్ళకి 50 వచ్చిన ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్, రిజల్ట్స్ ఎప్పుడు సార్, ఎప్పుడు రావచ్చు అని చూసుకున్నట్లయితే ఎప్పుడైనా ఫారెస్ట్ మనకి ఎగ్జామ్ కూడా ఎంత ఫాస్ట్గా పెట్టారని అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎక్కువ టైం ఇవ్వాలి నోటిఫికేషన్ పెట్టాక. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయితే నెల రోజులు కూడా ఇలా. సో రిజల్ట్స్ చాలా ఫాస్ట్గానే ఇస్తారు. మనకి మ్యాక్సిమం 20 to 25 డేస్ లోపు రిజల్ట్స్ ఇవ్వాలా. సో చూసుకున్నట్టయితే మనకి సెప్టెంబర్ 7th జరిగింది కదా. సో ఈ మంత్లోనే రిజల్ట్స్ రావచ్చు, లేదా అక్టోబర్ 1st వీక్లో ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయండి. అక్టోబర్ 7వ తారీఖు లోపు ఖచ్చితంగా ప్రిలిమ్స్ రిజల్ట్స్ వస్తాయి. ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది, చూడండి కావాలంటే మీరు. నెక్స్ట్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎప్పుడు రావచ్చు సార్, అసలు రిజల్ట్స్ ఎంత రావచ్చు, కట్ ఆఫ్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో పోలిస్తే కొంచెం టఫ్గానే ఉంది పేపర్. కంపేర్ టు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కొంచెం టఫే ఉంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంతమంది రాశారంటే తక్కువ మంది రాశారు, 15,000 మందే రాశారు. అటు ఇటుగా కొంచెం చేంజ్, 15,000 మందే రాశారు. కాబట్టి మనం కట్ ఆఫ్ చూసుకుని ఎంతమందిని సెలెక్ట్ చేస్తారంటే 100 పోస్టులే ఉన్నాయి. 100 పోస్టులు అంటే 1500 మందిని సెలెక్ట్ చేస్తారు. సో ఇది కూడా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా మనకి అరౌండ్ 70 to 75 అయితే కట్ ఆఫ్ ఉంటుందండి. ఓకేనా, 70 నుంచి 75 లోపు కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్స్ ఉందండి. సో అప్రాక్సిమేట్గా ఆ విధంగానే ఉండొచ్చు. ఓకేనా. సో కొంతమంది సార్ 50 వచ్చినా క్వాలిఫై అవుతామంటే అది కేటగిరీ అండి. జనరల్ అయితే కష్టం అండి 50 వచ్చాయి, ఎందుకంటే 60 మార్క్స్ మినిమం రావాలి దేంట్లో అయినా. బట్ కాంపిటీషన్ ఉంది కాబట్టి 70 అయితే ఖచ్చితంగా రావాలని నేను అనుకుంటున్నాను. సో బట్ ఎగ్జాక్ట్ అవ్వచ్చు అంటే మనం చెప్పలేం. కొన్నిసార్లు పేపర్స్ అనేవి ఎక్కువ మార్కులు కూడా రావాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. సో అందుకని నేను ఖచ్చితంగా సేఫ్ స్కోర్ గురించి చెప్తున్నా. కట్ ఆఫ్ కాకపోయినా సేఫ్ స్కోర్ అయితే ఖచ్చితంగా అదే అవుతుందన్నమాట. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే అరౌండ్ 70, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయితే 70 to 75 మధ్యలో రావడానికి ఛాన్స్ ఉంది జనరల్ కేటగిరీ. సో రిజల్ట్స్ కూడా మనకి అక్టోబర్ 7th లోపు ఖచ్చితంగా వస్తాయండి. ఈ మంత్ అని రావచ్చు, ఒకవేళ మిస్ అయిందంటే అక్టోబర్ 7th. ఓకేనా. నెక్స్ట్ మనకి డేట్స్ ఇచ్చేస్తారు, 45 డేస్ కూడా ఉండదు. డిసెంబర్లో ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ అయితే మనకు జరుగుద్ది. డిసెంబర్లో ఖచ్చితంగా మెయిన్స్ ఉంటుంది, చూడండి కావాలంటే. మీరు టైం వేస్ట్ చేసుకోకండి. కోర్స్ అనేది నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాంచ్ చేశాను. మనకి డైలీ పీడిఎఫ్స్ అలాగే టెస్ట్ సిరీస్ అన్నీ జరుగుతున్నాయి. 45 డేస్ కోర్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే నా నెంబర్ కాంటాక్ట్ చేసి చాలామంది తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, తీసుకోండి, కష్టపడండి. ఎందుకంటే మనం ఆ మార్కులు వచ్చి మెయిన్స్ కనుక క్వాలిఫై కాలేదంటే ఒక అవకాశాన్ని, ఆపర్చునిటీని కోల్పోయేది మనమే. కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. అది నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. సో ఇక ఈ మార్క్స్ మీకు వచ్చాయంటే ఒక కొంత సేఫ్గా ప్రిపేర్ అవ్వచ్చు. లేదు సార్ తక్కువ వచ్చినా అంటే ప్రిపేర్ అవ్వండి మీకు నమ్మకం ఉంటే. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.